Taste the Daily. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో నవీన్ ఖాన్ సునీత మేరీని గెలిపిస్తే బస్తీలు శ్మశాన వాటికలు అవుతాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. జూబ్లీహిల్స్ లో ప్రజలంతా ఐక్యంగా ఉంటారని, బీజేపీ వాళ్లు మతాల పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. తనను నవీన్ ఖాన్ అంటున్న బండి సంజయ్ జూబ్లీహిల్స్ కోసం బీజేపీ చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలన్నారు. లేకుంటే నవీన్ ఖానో సునీత బేగమో గెలిస్తే ఏమవుతుంది? మీ కమ్యూనిటీలన్నీ మసీదులు అవుతాయి, దర్గాలు అవుతాయి. బక్రీద్ పండుగ వస్తే మీ గల్లీలని రక్తం ఏరులై వాడుతుంది. మీ గల్లీలో మీరు వినాయక పండుగ వేసుకోరాదు, దసరా పండుగ వేసుకోరాదు, హనుమాన్ జయంతి వేసుకోరాదు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడానికి ఇలా రేవంత్ రెడ్డి ఓవైసీ కలిసి ఇవాళ కుట్రలు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోండి. నవీన్ యాదవ్ కాదు, నవీన్ ఖాన్ అని చెప్పి నేను బండి సంజయ్ గారికి చెప్పదలుచుకున్నా. మీరు ఏదైనా బీజేపీ తరఫున ఎక్కడైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఉంటే అది చెప్పి ఓట్లు అడగండి, లేదా భవిష్యత్తులో మీ బీజేపీ ఏం చేయబోతుంది మా జూబ్లీహిల్స్ ప్రాంత ప్రజలకని అది చెప్పి ఓట్లు అడగండి. అంతేగాని ఇక్కడ ఉన్నటువంటి హిందువులు ముస్లింల మధ్యలో లేనిపోని ఆలోచనలు క్రియేట్ చేసి మత కళలు డిఫరెన్సెస్ క్రియేట్ చేయాలనే ఆలోచనతో మీరు మాట్లాడకండి. ఇక్కడ ఎవరికి కూడా కులాలు మతాల పైన ఆలోచనలు లేవు. వీళ్ళు వచ్చి ఇటువంటి దుష్ప్రచారాలు చేసి ఇక్కడ జనాలకు లేనిపోని ఆలోచనలు రెచ్చగొడితే ప్రయత్నం చేస్తా ఉన్నారు.